శ్రీకాళహస్తికి చాలా మంది భక్తులు రావుకేతు పూజ గాని రుద్రాభిషేకం పూజ గాని చేసుకునేదానికి శ్రీకాళహస్తికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ రావుకేతు టికెట్ ప్రైస్, రుద్రాభిషేకం టికెట్ ప్రైస్ ఎంతనో నేను ఈ వీడియో ఫుల్ గా అయితే చెప్తాను. అలాగే మీరు రుద్రాభిషేకం పూజ గాని చేసుకున్నట్టయితే మీరైతే పంచి కంపల్సరీగా కట్టుకోవాలి. ఒకవేళ పంచి గాని లేకపోతే ఏం జరుగుతుందో కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఫ్యామిలీగా వస్తే ఇక్కడ దేవస్థానం రూమ్స్ అయితే ఉంటుంది. దేవస్థానం రూమ్స్ చాలా తక్కువ అన్నమాట ప్రైస్, బయట కంపేర్ చేసుకుంటే రూమ్స్ ప్రైస్. అలాగే మీకు రావుకేతు పూజ, రుద్రాభిషేకం పూజలు ఎందుకు చేసుకుంటారో కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం కరెక్ట్ గా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. స్టేషన్ బయటకు వచ్చిన వెంటనే చాలా ఆటోస్ అయితే ఉంటుంది. ఆ ఆటోస్ కానీ మీరు ఎక్కారనుకోండి కొంచెం ప్రైస్ ఎక్కువే చెప్తారు. స్టేషన్ నుంచి ఒక 10 మీటర్స్ నడిచారనుకోండి రోడ్ అయితే వస్తుంది. అక్కడ చాలా షేర్ ఆటోస్ అయితే వస్తూ ఉంటుంది. ఆ షేర్ ఆటో ఎక్కి టెంపుల్ అని చెప్పారనుకోండి మీకు 20 రూపీస్ అయితే తీసుకుంటారు. నార్మల్ గా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర దేవస్థానం బస్సెస్ అయితే ఉంటుంది. మనం వెళ్ళిన రోజు అయితే రోడ్ కన్స్ట్రక్షన్ లో అనింది, అక్కడ బస్సు అయితే లేదనమాట. అక్కడ అన్నోళ్ళని అయితే అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ ఫ్రీ బస్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మీరు ఆటోలో వెళ్ళిపోండి, ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని అయితే చెప్పారు. సరే మనం బయటకు వచ్చి ఆటోలో అయితే ఎక్కాము. 20 రూపీస్. ఇక్కడ మీరు నేరుగా చూస్తున్నారు కదా టెంపుల్ రోడ్ లో ఇవన్నీ లాడ్జెస్ అనమాట. ఇక్కడైతే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటది. నేను చూపించబోయేది భక్త కన్నప్ప సదన్ అనమాట. ఇక్కడ చాలా ప్రైజెస్ తక్కువ ఉంటది అనమాట. శ్రీకాళహస్తి టెంపుల్ నుండి భక్త కన్నప్ప సదన్ చాలా అంటే చాలా పక్కనే ఉంటది. మీరు నడిచి వెళ్ళిపోవచ్చు. ఒక 200 మీటర్స్ అలా ఉంటది. వేరు మండపం దాని పక్కనే ఉంటది భక్త కన్నప్ప సదను. ఇక్కడ రూమ్స్ ఏసీ ఉంటది, నాన్ ఏసీ రూమ్స్ అయితే ఉంటది. రూమ్స్ ప్రైస్ వచ్చి 450 నుండి అయితే స్టార్ట్ అవుతది. చాలా తక్కువ అనమాట. రూమ్స్ కూడా చాలా బాగుంటది. పెద్ద రూమ్ అయితే ఇస్తారు. 450 రూపాయలకి ఒక మంచి రూమ్ అయితే ఉంటుంది. అలాగే మనకైతే ఒక టేబుల్, ఒక లాకర్ లాగైతే ఉంటది లోపల. అందులో అయితే మన లగేజ్ అంతా పెట్టుకునేసి మనమైతే టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు. చాలా బాగుంది రూమ్స్. నేను మీకు డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. భక్త కన్నప్ప సదన్ ఇదైతే గుర్తు పెట్టుకోండి, మర్చిపోబాకండి. నేను చెప్పాను కదా టేబుల్ మనకు ఒక లాకర్ లాగిస్తారు అనేసి, ఇదే అనమాట లాకరు. ఏసీ రూమ్స్ కి నాన్ ఏసీ రూమ్స్ కి పెద్దగా తేడా ఏం లేదు. ఏసీ రూమ్ లో ఒక ఏసీ అయితే ఉంటది, నాన్ ఏసీ రూమ్ లో నార్మల్ ఫ్యాన్ అయితే ఉంటది. రూమ్ సైజ్ అంతా ఒకేలాగా ఉంటది. నార్మల్ రూమ్ ఎంత సైజ్ ఉంటుందో ఏసీ రూమ్స్ కూడా అలానే సైజ్ అయితే ఉంటది. ఇంకా రూమ్స్ లేకపోయినా మనం పనుకోలేమా బ్రో అంటే శ్రీకాళహస్తి దేవస్థానం 4th గేట్ కడైతే చాలా మంది భక్తులు అయితే పనుకుంటారనమాట. ఇది కూడా చాలా సేఫ్టీ అనమాట. సెక్యూరిటీస్ అందరూ ఉంటారు ఇక్కడ. నైట్ స్టాఫ్ కూడా ఉంటారు. ఇక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. సీసీ కెమెరాలు కూడా 24 అవర్స్ రన్ అవుతుంది. చాలా మంది భక్తులు అయితే దేవుడికి అయితే ముక్కుంటారు. రావుకేతు పూజ, రుద్రాభిషేకం పూజ అయితే చేసుకుంటాము. స్వామి మేము కాళహస్తి టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడే నిద్రించి మరుసటి రోజు అయితే రావుకేతు పూజ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ వచ్చి దేవస్థానం 4th గేట్ కడైతే చాలా మంది భక్తులు అయితే ఉంటారు. అక్కడైతే పడుకోవచ్చు. ఫుల్ సేఫ్టీ అనమాట. మీరు శ్రీకాళహస్తి టెంపుల్ కి వస్తే 4 గేట్స్ అయితే ఉంటది. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4. మీరు ఏ గేట్ నుంచి అయినా రావచ్చు. ఇది వచ్చి ఫస్ట్ గేట్ నుంచి వెళ్లే రోడ్ అన్నమాట. ఈ రోడ్డు కూడా మీకు కనిపిస్తుంది కదా షెడ్, ఇది శ్రీకాళహస్తి టెంపుల్ ఫస్ట్ గేట్ ఇక్కడ గోపురం ఆపోజిట్ అయితే ఉంటుంది ఈ షెడ్. ఇక్కడ నైట్ టైం అయితే పడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ షెడ్ అయితే చాలా మందికి అయితే తెలుసు అనమాట. ఈ నెల ఫెబ్ 26వ తేదీ శ్రీకాళహస్తి మహాశివరాత్రి అయితే జరుగుతుంది. ఈ షెడ్ లో చాలా ప్రోగ్రామ్స్ అయితే పెడుతూ ఉంటారు. డాన్సెస్, భరతనాట్యం, కూచిపూడి, అలాగా కచేరీస్ కూడా చాలానే ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి 2nd గేట్, 3rd గేట్, 4th గేట్ కూడా దొరుకుతుంది అనమాట. కార్ పార్కింగ్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫుల్ గా అయితే పార్క్ చేసుకోవచ్చు. చాలా మంది ఓన్ వెహికల్స్ వస్తారు, కొంతమంది బస్సెస్, టూరిస్ట్ బస్సులు అయితే వస్తారు. 4th గేట్ కడ అయితే కొంచెం ముందరకు పోతే బస్సెస్ కి అయితే స్పెషల్ స్టాపింగ్ అయితే ఉంటది, టూరిస్ట్ బస్సెస్ అనేసి. మిగతా కార్స్, బైక్స్ వస్తే మీరు ఈ రోడ్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. దానికైతే అమౌంట్ అయితే తీసుకుంటారు. కార్ అనేసి ఇంత, బైక్ అనేసి ఇంత అనేసి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి 2nd గేట్ అనమాట. మీకైతే ప్రతి గేట్ అయితే నేను చూపిస్తాను. 2nd గేట్, 3rd గేట్, 4th గేట్ అనేసి. ఎందుకంటే మీరు ఈ వీడియోలోనే అంత ఇన్ఫర్మేషన్ తెలియాలనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ గేట్ కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ గేట్ వచ్చి భిక్షగాల గోపురం అని అయితే రాస్తున్నారు. మనమైతే నేరుగా లోపలికి ఫస్ట్ గేట్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, శ్రీకాళహస్తి టెంపుల్ కి వచ్చే భక్తులందరికీ వీడియో అయితే షేర్ చేయండి. శ్రీకాళహస్తిలో చాలా మంది స్కామర్స్ కి గురవుతారు.
ఉంటారు, చాలా మంది మీతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోబాకండి, నేరుగా లోపలికి అయితే వచ్చేయండి. మీకు విఐపి దర్శనం కావాలంటే కూడా లోపల దేవస్థానం టికెట్ 200 రూపీస్, లేదా నార్మల్ దర్శనం కావాలంటే కూడా 50 రూపీస్ అయితే ఉంటుంది. బయట నెయ్యి దీపాలు అమ్ముతారు, టెంకాయలు అమ్ముతారు, లోపలికి కొట్టాలని అయితే అంటారు. అవన్నీ ఏం అవసరం లేదు. దీపాలు టెంకాయలు లోపలంతా ఏం అలో లేదనమాట. మీరు రుద్రాభిషేకం గాని, రావుకేతు పూజ గాని, టెంపుల్ కి గాని వచ్చే ప్రతి ఒక్కరు టెంకాయలు నెయ్యి దీపాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు చెప్తున్నాను, ఈ వీడియో అయితే చాలా మందికి అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే తెలుస్తుంది. స్కామ్స్ కి అయితే ఎవరు గురవకుండా అయితే ఉంటారు. మీరు శ్రీకాళహస్తి టెంపుల్ ఫస్ట్ గేట్ దాటిన వెంటనే మీకైతే రావుకేతు పూజ టికెట్లు అయితే అమ్ముతారు. 500 రూపాయలు, 750 రూపాయల టికెట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫోటోలు అంతా 500 రూపాయలు, 750 రూపాయలు, 1500, 2500, 5000 రూపాయల టికెట్ ఇక్కడ ఉంది. 500 రూపాయలు రావుకేతు పూజకి, 5000 రూపాయల రావుకేతు పూజకి తేడా ఏంటంటే పూజ అంతా ఒకటే, తేడా ఏం లేదు. కాకపోతే క్రౌడ్ తక్కువగా ఉంటారు. 500, 750 రూపాయలకి ఒక మండపంలో అయితే పూజ చేస్తారు, అక్కడ చాలా మంది క్రౌడ్ ఉంటారు. 1500 రూపాయల రావుకేతు పూజకి సెపరేట్ గా ఒక మండపం అయితే ఉంటది. శ్రీకాళహస్తి టెంపుల్ కోడి స్తంభం దగ్గర అయితే ఉంటది, అక్కడ క్రౌడ్ కొంచెం మంది తక్కువగా ఉంటారు. 2500, 5000 పూజకి అయితే మీకే సెపరేట్ గా పూజారి అయితే వచ్చి మీ ఫ్యామిలీకి అయితే పూజ అయితే చేస్తారనమాట. అంతే, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. రుద్రాభిషేకం పూజ చేసుకోవాలనుకుంటే శ్రీకాళహస్తిలో ఒక రోజు మొత్తానికి 3 సార్లు మాత్రమే చేస్తారు. తెల్లారితో ఫస్ట్ కాలం పూజ అయితే ఉంటది 5 గంటలకి, టికెట్ ప్రైస్ వచ్చి 1000 రూపాయలు. సెకండ్ కాలం పూజ వచ్చి తెల్లారితో 7 గంటలకి అయితే ఉంటది, టికెట్ ప్రైస్ వచ్చి 1000 రూపాయలు. థర్డ్ కాలం పూజ వచ్చి సాయంత్రం వచ్చి 4 గంటలకి, టికెట్ ప్రైస్ వచ్చి 1500. 3 సార్లు మాత్రమే చేస్తారు రుద్రాభిషేకము. తెల్లారితో 5, 7 గంటలకి అయితే 1000 రూపాయల టికెట్, సాయంత్రం 4 గంటలకి అయితే 1500 రూపాయల టికెట్. ఈ వీడియో షేర్ చేయండి చాలా మందికి. చాలా మంది రుద్రాభిషేకం చేసుకోవాలనుకుంటారు, టైమింగ్ సెట్ కాకుండా తిరిగి అయితే వెళ్ళిపోతా ఉంటారు. అదే రావుకేతుకి అయితే టైమింగ్ తెల్లారితో 5:30 నుంచి సాయంత్రం 6 లోపల అయితే చేస్తారనమాట. 500 రూపాయల టికెట్ నుంచి 2500 రూపాయల టికెట్. మీరు రావుకేతు పూజ గాని, రుద్రాభిషేకం పూజ గాని చేసుకున్న వెంటనే మీకు ఆ టికెట్ ద్వారానే మిమ్మల్ని విఐపి ఎంట్రన్స్ లో అయితే తీసుకొని పోతారు. మళ్ళీ మీరేమి సెపరేట్ గా టికెట్ అయితే కొనాల్సిన అవసరం లేదు, టికెట్ మీద మీకు స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. చాలా మంది భక్తులు శ్రీకాళహస్తి మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం గాని, రావుకేతు పూజ గాని చేస్తారా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తిలో రుద్రాభిషేకం పూజ గాని, రావుకేతు పూజ గాని చేయరనమాట. ఇదైతే మీకు చెప్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే రావుకేతు పూజ గాని, రుద్రాభిషేకం పూజ గాని చేసుకునేటప్పుడు డ్రెస్ కోడ్ ఏమన్నా ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. రావుకేతు పూజకైతే ఏం లేదు, రుద్రాభిషేకం పూజకి మాత్రం కంపల్సరీ మీరు పంచె అయితే కట్టుకోవాలి. మీరు వచ్చేటప్పుడు పంచె అయితే తీసుకోరండి. రుద్రాభిషేకం పూజ చేసుకున్న వెంటనే మనకి లోపలైతే ప్రసాదాలు ఇస్తారు. రుద్రాభిషేకం టికెట్ ఉంటది కదా, అది చూపిస్తే మనకు ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. ఆ బ్యాగ్ లో ఏముంటదంటే కండువా ఉంటది, ప్రసాదాలు అయితే ఉంటది, పులుసన్నము, వడ, లడ్డు అయితే ఉంటది. చాలా మంది భక్తులకు అయితే తెలియదు, అందుకని అయితే మనం అయితే చెప్తున్నాము. శ్రీకాళహస్తి టెంపుల్ లో పూజ కంప్లీట్ అయిన వెంటనే బయట కోడి స్తంభం దగ్గర ప్రసాదాలు అయితే ఇస్తారు. ఇది చాలా మందికి తెలియదు అనమాట. పులుసన్నం గాని, పెరుగన్నం గాని డైలీ అయితే పెడతారు. ఇంకో విషయం, శ్రీకాళహస్తిలో కూడా అన్నప్రసాదం అయితే ఉంటుంది. ఇది కూడా చాలా మందికి అయితే తెలియదు. శ్రీకాళహస్తి 4th గేట్ ఉంది కదా, 4th గేట్ ఇక్కడ ఫ్రీ అన్న ప్రసాదం అయితే ఉంటుంది టెంపుల్ లోపలే. మీకు తెలియకపోతే పక్కన ఎవరినన్నా అడగండి, వాళ్ళైతే చెప్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. లైన్ కూడా పెద్దగా ఉండదు, చిన్న లైన్ అనమాట, 3 లైన్స్ అలా ఉంటది. లోపల సీటింగ్ కెపాసిటీ కూడా చాలానే ఉంది, ఒక 100 నుంచి 200 మంది అయితే కూర్చోవచ్చు. లోపలికి వెళ్ళిన వెంటనే ఒక సీట్ అయితే పట్టుకొని కూర్చున్నాను. మనకైతే స్వీట్లు వచ్చి చక్కెర పొంగల్ అయితే ఇస్తున్నారు. చక్కెర పొంగలి, పచ్చడి, కర్రీ ఏదో ఒకటి అయితే ఇస్తారు. క్యాబేజ్ కర్రీ ఏమో మనకి ఇచ్చింది. తర్వాత రైస్ కూడా 2 టైమ్స్ అయితే వస్తుంది. ఇది కూడా ముందుగానే మీకు చెప్తున్నాను, చాలా మందికి తెలియదు. మళ్ళీ రైస్ ఒకసారి వస్తుంది అనుకుంటారు. రైస్ అయితే 2 టైమ్స్ అయితే వస్తుంది. సాంబారు, రసము, మజ్జిగ అయితే వస్తుంది. రసము, మజ్జిగ కూడా ఒకసారి వస్తుంది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ తినేసి ఇంకా బయటకి అయితే వచ్చాము, ఇంటికి ప్రసాదం తీసుకుందాం అనేసి. ప్రసాదం స్టాల్ కూడా పక్కనే ఉంది. 4th గేట్ కడే ఇదంతా. 4th గేట్ కడే అన్న ప్రసాదం ఉంటుంది, 4th గేట్ కడే ప్రసాదం స్టాల్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర అయితే లడ్డు, వడ, జిలేబీ, పెద్ద లడ్డు కూడా అమ్ముతా అన్నారు. 15 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతా అనింది. మేమైతే లడ్డు తీసుకున్నాము, జిలేబీ తీసుకున్నాము, వడ అయితే తీసుకున్నాము.
చాలా బాగుంది టేస్ట్ కూడా. లడ్డు నా ఫేవరెట్ అనమాట. ఇక్కడ వడ కూడా చాలా బాగుంది. వడ కొంచెం గట్టిగా ఉంటుంది. వడ ఎవరన్నా తినుంటే కింద అయితే కమెంట్ చేయండి. నేను ఎప్పుడు వచ్చినా కానీ వడ కంపల్సరీ ట్రై చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్గా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంది, పోస్ట్ చేసాం చూడండి.